హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే నేను నాటుకోడి కూడా ఎలా వండాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇది నాటుకోడి అయితే కేజీన్నర. ఇదైతే కడిగి అయితే పక్కన పెట్టుకోవాలి. తెలంగాణ స్టైల్లో ఎలా వండాలో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బగోన్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అయితే నూనె అయితే పోసుకోవాలి. ఇందుకోసం అయితే నూనె అయితే కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. నేనైతే 2 గంటల నూనె అయితే పోసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే ఈ కూర కోసం అయితే ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. వేసుకొని గంటతో అయితే కలుపుకోవాలి. ఇవైతే కొద్దిగా వేయించుకోవాలి, వేగనివ్వాలి. మూత అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాల సేపు అయితే మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద పెనం పెట్టుకొని అయితే కాజులు అయితే వేయించుకోవాలి. ఈ కాజులు అనేవి వేయించుకొని కూరలోకి వేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే మేక మీద అయితే వేయించుకుంటున్నాను నేను. ఇలా కొద్దిగా అయితే వేయించుకోవాలి. నేనైతే 6 తీసుకున్నా జీడిపప్పులు అనేది. కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయేమో 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకోవాలి. మనకైతే ఇవైతే వేగినాయి. ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనకు టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి కూర అనేది. వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం ఉల్లిగడ్డలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టిన నాటుకోడి చికెన్ అయితే ఇందులోకి వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ వేసి అయితే మొత్తం కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అది సిమ్లో పెట్టుకుంటే ఉడికి మనకు నీళ్ళు అనేటివి పైకి వస్తాయి కూరలోంచి. 10 నిమిషాల సేపు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది మూత పెట్టుకొని మనం ఇప్పుడు రోట్లో అయితే జీడిపప్పులు అయితే వేసుకొని అయితే దంచుకోవాలి కచ్చాపిచ్చాగా. ఇవి ఇలా దంచుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. రోట్లోనే వేసి దంచుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా ఇలా కచ్చాపిచ్చాగా దంచి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కచ్చాపిచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలు తీసుకొని కూడా దంచుకోవాలి. ఇది కూడా పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాగానే దంచుకోవాలి. ఇలా దంచుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడాలి ఎలా ఉందో. చూడండి, మనకు
ముక్క అనేది ఉడికి నీరు అనేది పైకి వస్తుంది. ఇలా మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా నూనెలో ఉడికించుకుంటే ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడంత కారం మనం తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి. కారం అనేది కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలి. ఈ కారం అనేది ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కకు కారం అనేది పడుతుంది. 2 నిమిషాలు అయితే పెట్టుకోవాలి ఇలా మూత. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని అయితే చూసుకోవాలి. మనకు ముక్కకు అనేది కారం అయితే బాగా పట్టుకుంది. చూడండి, ఇలా 2 నిమిషాలు పెట్టుకుంటే ముక్కకు కారం అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు దంచిన కాజు పొడి అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అయితే ఇప్పుడైతే ఇందులోకి అయితే వాటర్ పోసుకోవాలి. కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలి. మనకు ముక్క మునిగేటట్టుగా అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఆ ముక్క ఉడకాలి కదా మనకు, అందుకోసమని నీళ్ళు అనేటివి పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే 15 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. స్టవ్ అయితే పెద్దగా పెట్టుకొని అయితే ఉడకబెట్టుకోవాలి. తీసుకొని అయితే చూడాలి. చూస్తే చూడండి, మనకు చాలా బాగా ఇది అనేది ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి బాగా. మనం పక్కన దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, ఆ పొడి అయితే ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అది ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కూర అనేది కూడా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఈ నీరన్నీ గుంజే వరకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడుకి ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇవన్నీ పొడులు అన్నిటి వేసుకున్నాం కదా, ఇవైతే కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిసేపు అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అయితే చూడాలి. చూడండి, మనకైతే చాలా బాగా అనేది ఉడికింది ముక్క అనేది. చూపిస్తాను చూడండి, మొత్తం కూడా సూప్ అనేది మొత్తం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చూడండి, సూప్ కూడా చిక్కగా అయిపోయింది. మనకి ఈ ముక్క ఉడికి మొత్తం కూడా సైడ్లకు అనేది నూనె అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ నాటుకోడి కూర అనేది అన్నంలో కానీ, చపాతీలకు కానీ, పూరీలకు కానీ, మొక్కజొన్న రొట్టెలకు కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది. కూర మొత్తం రెడీ అయింది.
చాలా బాగా ఉడికింది కూర కూడా. ఇప్పుడైతే నేను మా పాపకి ఇస్తున్నా, ఎలా ఉందో చెప్తుంది తిని. వావ్, చాలా బాగుంది మరియు టేస్టీగా కూడా ఉంది. నాటుకోడి కూరలకు పూరి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా తెలంగాణ స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ గంటను గట్టిగా కొట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.